అందరికి నమస్కారం అండి. గత 3 రోజుల నుంచి అమరావతి రాజధాని పార్లమెంట్లో బిల్లు చట్టబద్ధత తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు గారు పాపం నిన్న స్వీట్లు పంచుతున్నారు. కరెక్ట్ ఒక మాట అడుగుతున్నాను అందరినీ. అమరావతి రాజధాని అనేది చట్టబద్ధత అని తీసుకొచ్చారన్నారు కదా. అమరావతి ఎక్కడ? రాజధాని ఎక్కడ? ఎన్ని గ్రామాలు? ఏ నగరాలు? నవనగరాలు అంటున్నారు కదా. ఏ నగరాలు కలుపుకొని చట్టబద్ధత తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు? నిన్న మొన్న ఒకడు పట్టాభి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నావిగన్ అని చెప్పేసి ఒక వర్డ్ మాట్లాడారు రాజధాని గురించి. ఎం అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, జి అంటే గుంటూరు. ఈ మూడు నగరాలు కలుపుకొని క్యాపిటల్ ఆఫ్ అమరావతి అని చేస్తే బాగుంటుందని చెప్పేసి అంత విజయవాడ ట్రేడ్ దాంట్లో ఇంకా ఎకనామిక్ లో బాగుంది, మచిలీపట్నం పోర్ట్ లో బాగుంది, పోర్ట్ మొత్తం అక్కడ ఉన్న లాజిస్టిక్స్ కానీ ఏదైనా కానీ, గుంటూరు, ఇవన్నీ ఈ మూడు నగరాలు కలుపుకొని రాజధానికి చేస్తే బాగుంటుందని నావిగన్ అని పేరు పెడితే దున్నపోతు పట్టాభి తుగ్లగని జగన్మోహన్ రెడ్డి గారిని అంటాడు. ఏరా పట్టాభి, ఒక మాట అడుగుతున్నా నిన్ను. మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న దాంట్లో ఒక 5 ఒక 10 మంది ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటారు, చదువుకున్నాడు. మిగతా అందరూ వేలుపుత్రగాళ్లే. నావిగన్ అంటే ఏంటో తెలుసా నీకు? నావిగన్ అనేది యునైటెడ్ స్టేట్స్ లో ఏమంటారు తెలుసు? దాంట్లో మన ఎన్ఆర్ఐలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ న్యూజిలాండ్ అంటారు. నావిగన్ అని మోడర్న్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ న్యూజిలాండ్ అని అంటారు. మోడర్న్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. చాలా అబ్జర్వేషన్స్ వస్తాయి, చాలా మీనింగ్స్ వస్తాయి దీంట్లో. పిచ్చితనంగా తుగ్గులకు పేరు జే అంటే జెమ్ అంటే ఎం అంటే ఎమ్మో అంటే పి అంటే ఏమనాలరా? పట్టాభి అంటే ఏమనాలా? పి అంటే పంది అనాలా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద నావిగన్ పేరు చెప్పంగానే తెలుగుదేశం వాళ్ళకి కింద నుంచి పై దాకా ఉచ్చ కారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎడ్యుకేటెడ్ పర్సన్, అది గుర్తుపెట్టుకో. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా బ్రిలియంట్, ఇంటెలిజెంట్. దాంట్లో అతన్ని తక్కువ చేసి మాట్లాడి మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఈ నావిగన్ పేరు ఎప్పుడు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు, కూటమిలో అలజడి లేచింది అనమాట. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నావిగన్ పేరు చెప్పారు. నావిగన్ అంటే యాక్చువల్గా అర్థమైపోతుంది అందరికీ. చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అది మీరు ట్రోల్ చేస్తున్నారు. దేనికి ట్రోల్ చేస్తున్నారు అంటే, మీరు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి పిల్లోడు, నేను 76 సంవత్సరాలని వయసున్నోని, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4 సార్లు ముఖ్యమంత్రి అని మీరు 164 మంది ఎమ్మెల్యేలు మంత్రులు అనుకుంటున్నారా? ఉచ్చ బోబిస్తున్నాడు రా ఒక్కొక్కడిని. నిజంగా చెప్తున్నాను, ఉచ్చ. అసలు నిజంగా రాజకీయవేత్తలు అయితే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలి మీరు. ఆయనకున్న సబ్జెక్ట్ కి కాళ్ళు పట్టుకోవాలి మీరు. ఎంత ఆలోచిస్తున్నాడు ఆయన? ప్రజల ఆకాంక్ష గురించి ఆలోచిస్తున్నాడు, మీరు దోచుకోవడానికి ఆలోచిస్తున్నారు. అమరావతి రాజధాని చట్టబద్ధం చేశారు. అమరావతి రాజధానిని చట్టబద్ధం చేయడానికి కేంద్రంలో మీరు ఏ ప్లాన్ ప్రకారం చట్టబద్ధం చేశారు? మీరు కేవలం చెప్పండి. అమరావతి అనేది చంద్రబాబు నాయుడికి పేటిఎం, పోలవరం అనేది చంద్రబాబు నాయుడికి కొనసాగడం ఏటీఎం. ఈ రోజు అమాయకులైన తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి ఉన్న ప్రజల దగ్గర అమాయకులను చేసి అమరావతి రాజధాని ఇక్కడ కడతానని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎకరాలు దోచుకుంటున్నారు. ఎకరాలు. ఒక్కడు కూడా మనిషి అన్న వాడు ఎవరైనా సరే, మన ప్రజలకి పరిపాలించడానికి వచ్చామా, దోచుకోవడానికి వచ్చామా? ప్రజలకి పరిపాలించుకోవడానికి వచ్చామా, దోచుకోవడానికి వచ్చారు? ఆలోచించట్లేదండి మీరు. ఎంతవరకు నిన్న అందుగా డైరెక్ట్ గా ఐక్యం ఉంది పార్లమెంట్ రాజ్యసభలో. మీ చౌదరి గారు, రేణుకా చౌదరి అందుగా పెట్టరా అమరావతి లేకపోతే కమ్మరావతిని పెట్టమంది కదా. అంటే అది కమ్మలకు సంబంధించింది నా అమరావతి. అక్కడ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ అందరూ ఉంటారు. పెట్టరా కమ్మరావతి అని చెప్పింది. ఇదేనా మీ చేసేది పరిపాలన?
మీ తుళ్ళూరులో ఆ పరిసర ప్రాంతాల్లో 29 గ్రామాలలో దోచుకొని ఆ రైతులని సంఖ నాకిచ్చేసి ఇదిగో రాజన్ ఇప్పుడు దాకా ఆయన చదివినప్పుడు దాకా మీరు అక్కడ ఉన్న ఒక రైతుకు ఒక ప్లాట్ ఇవ్వలేకపోయారు. మీరు లక్షల లక్షల ఎకరాలు దోచుకుంటున్నారు. మీరు గజం అది చదరపు ఒక అడుగు చదరపు అడుగు 4,000 4,500 ఉండే హైదరాబాద్ అటు పక్కన సిటీస్ లో ఉండే దాంట్లో మీరు ఓన్లీ తుళ్ళూరు ఆ చుట్టుప్రకాంతం 11,000 నుంచి 14,000 దాకా ఒక అడుగు చదరపు కిలోమీటర్ తీసుకుంటే ఎంత తీసుకుంటున్నారా మీరు? అసలు అర్థం కావట్లా. ప్రజలు ఏమనుకుంటారు? ఒక సినిమా ఉంది బాబుమోహన్ది, నేను కొండను ఎత్తుతానంటే కొండను ఎత్తడానికి పాపం కొండ ఎత్తుకోవడానికి నేను ఎత్తుతున్న కొండ అనగానే ఊరి ప్రజలకు ఏం తెలుసు పాపం కొండ ఎత్తుతాడు నిజంగా ఎత్తుతున్నాడేమో అని చెప్పేసి అందరు ఊరంతా వెళ్ళిద్ది అక్కడికి. అది ఏమంటారు తెలుసు? లాస్ట్ లో ఆ కొండ తీసుకుని నా మీద పెట్టమంటారు. సేమ్ అమరావతి అంతే ఆ రైతులు చేసేది. మీరు చేసే అన్యాయం కూడా ఇదే జరిగింది. రేపు అమరావతి అనే పేరు ఒక భ్రమ, అది ఒక ఏదంటే చూసారా ఒక ఫోటోగ్రఫీ లాగా చూపిస్తున్నారు అందరికీ, ఒక బాహుబలి సినిమా లాగా. అమరావతి అనేది ఏం లేదు, చంద్రబాబు నాయుడుకి ఒక పేటిఎం. చంద్రబాబు నాయుడుకి అనేది ఒక పేటిఎం లాగా వాడుకుంటున్నారు తప్ప ప్రజలకి న్యాయం చేద్దాం, ప్రజలకి మేము చేద్దాం. 2014 నుంచి 2019 దాకా 30 నువ్వు ఉన్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నావు. సాధించింది ఎంత చెప్పు, నువ్వేం చెప్పు? అప్పుడు 35 నుంచి 40 ఎకరాల దాకా దోచుకున్నావు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ అని చెప్పేసి మళ్ళీ 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాల దాకా దోచుకోవడానికి చెప్తున్నావు. ఒక రోడ్లు వేయడానికి 2 లక్షల కోట్లు తెలుసా నీకు? డ్రైనేజ్ కానీ ఏ సిస్టమ్ చేయాలన్నా కూడా 2 లక్షల కోట్లు ఉంది. ఎక్కడుంది? నేను జీతాలే ఇవ్వలేకపోతున్నా అన్నాడు. నువ్వు రాజధాని ఎట్ట కడతావు? 200 సంవత్సరాలు, 168 సంవత్సరాలు, 200 సంవత్సరాలు పెట్టి రాజధాని కట్టాలి. నీ బాలకృష్ణ అల్లుడే భరితే చెప్పాడు ఒక రాజధాని కట్టడానికి 40 సంవత్సరాలు పట్టిద్దని. నువ్వు 200 సంవత్సరాలు చేస్తావు దీన్ని. నువ్వు 200 సంవత్సరాలు చేస్తే ఈ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకో 100 సంవత్సరాలు మళ్ళీ పుట్టి మళ్ళీ నువ్వు రాజధాని కడతావా? చెప్పు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కడికి ఏంటంటే ఏం జరిగిందంటే ఏంటిది బూచిలాగా చూపిస్తున్నారు జగన్ని. జగన్ చెప్పేదాన్ని సబ్జెక్ట్ గా ఆలోచించండి. ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తాడు దాని గురించి. మనకి ఇన్కమ్ ఏంటి, మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పనికి రావట్లా. అబద్ధాలు చెప్పి వెన్నుపోట్లు పొడిచినోడు పనికి వస్తున్నారు ఈ రోజు. మీరు చేసేది ఏంటి? మీరు చేసేది కరెక్టేనా? మ్యావీగన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మ్యావీగన్ లో 100% ప్యూర్ కరెక్ట్ గా మాట్లాడారు. దాన్ని అర్థం చేసుకున్నాడు, రాజధాని ఒప్పుకుంటాడు. అర్థం కానివాడు ఆ 29 గ్రామాల్లోనే ఆ రైతుల్ని ఇది మామూలుగా ఉన్న ప్రజల్ని దోచుకోవడానికి ఈ అమరావతి రాజధాని, అమరావతి అనేది బూచి, అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు చేయడు.